ఇండియాలో ఒక బ్రూటల్ రియాలిటీ ఉంది. మనం ఓపెన్లీ మాట్లాడకుండా అవాయిడ్ చేసే విషయం కాస్ట్. కాన్స్టిట్యూషన్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది, లా లాజిక్ గురించి మాట్లాడుతుంది, కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరే స్టోరీ చెప్తుంది. రీసెంట్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన జడ్జ్మెంట్ తర్వాత ఈ డిస్కషన్ మళ్లీ స్ట్రాంగ్గా బయటకొచ్చింది. చాలామంది ఇలా అంటున్నారు, క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయితే ఎస్సీ స్టేటస్ క్యాన్సిల్ అవుతుంది అని. కానీ క్వశ్చన్ ఏంటి అంటే, ఇది జస్టిసా లేక టెక్నికల్ రూలా? లా ప్రకారం కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఆర్డర్ 1950లో క్లియర్గా ఉంది, ఎస్సీ స్టేటస్ ఓన్లీ హిందూ, సిక్, బుద్ధిస్ట్ రిలిజన్స్కి మాత్రమే అని. అంటే మీరు క్రిస్టియానిటీ లేదా ఇస్లాంకి కన్వర్ట్ అయితే లీగల్గా మీ ఎస్సీ ఐడెంటిటీ ఇమ్మీడియట్గా క్యాన్సిల్ అవుతుంది. కోర్ట్ రీజనింగ్ చాలా స్ట్రెయిట్. ఎస్సీ రిజర్వేషన్ అనేది హిందూ కాస్ట్ సిస్టంలో ఉన్న అన్టచబిలిటీని అడ్రస్ చేయడానికి ఇచ్చిన రెమెడీ. కాబట్టి రిలిజన్ చేంజ్ అయితే ఆపరేషన్ బేస్ కూడా చేంజ్ అయిందని అజ్యూమ్ చేస్తున్నారు. ఇక్కడ వరకు వినిపిస్తే లాజిక్ కరెక్ట్గానే అనిపిస్తుంది, కానీ అస్సలు ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మన సొసైటీలో కాస్ట్ నిజంగా రిలిజన్ మీద ఆధారపడి ఉందా, లేక సెంచురీస్గా బిల్డ్ అయిన సోషల్ హైరార్కీ మీద ఆధారపడి ఉందా? మీరు ఒకరోజు రిలిజన్ చేంజ్ చేస్తే నెక్స్ట్ డే నుండి సొసైటీ మీని ఈక్వల్గా ట్రీట్ చేస్తుందా? విలేజ్లో మీ పేరు చేంజ్ అయిందని మీ కాస్ట్ హిస్టరీ ఎరేజ్ అయిపోతుందా? ఆన్సర్ చాలా క్లియర్, లేదు. ఇంకా ఇప్పటికీ మాళా క్రిస్టియన్, మాడిగా క్రిస్టియన్ అని లేబుల్స్ వాడుతున్నారు. మ్యారేజ్లో డిస్క్రిమినేషన్ ఉంది, బరియల్ గ్రౌండ్స్లో ఇష్యూస్ ఉన్నాయి, విలేజ్ సెటిల్మెంట్స్లో సెగ్రిగేషన్ ఉంది. అంటే రియాలిటీ ఏంటి అంటే, కాస్ట్ ఇంకా బలంగా ఉంది, కానీ లా మాత్రం కాస్ట్ లేదు అని అజ్యూమ్ చేస్తోంది. ఇది సింపుల్గా చెప్పాలంటే, సొసైటీ ఒక రియాలిటీలో ఉంది, లా ఇంకో రియాలిటీలో ఆపరేట్ అవుతోంది. సోషలిస్ట్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే స్టేట్ డ్యూటీ ఏంటి అంటే వల్నరబుల్ కమ్యూనిటీస్ని ప్రొటెక్ట్ చేయడం. కానీ ఇక్కడ స్టేట్ చెప్తోంది, మీరు రిలిజన్ చేంజ్ చేశారు కాబట్టి మీ ఆపరేషన్ తగ్గిపోయింది అని. ఇది అజంప్షన్, ప్రూఫ్ కాదు, గ్రౌండ్ రియాలిటీని ఇగ్నోర్ చేసి తీసుకున్న పొజిషన్. ఇంకా డేంజరస్ పాయింట్ ఏమిటంటే, డిస్క్రిమినేషన్ మాత్రం కంటిన్యూ అవుతోంది, కానీ ప్రొటెక్షన్ రిమూవ్ అవుతోంది. మీరు ఎస్సీగా అబ్యూజ్ అయినా ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ప్రొటెక్షన్ అప్లై అవ్వదు. అంటే సిచ్యువేషన్ ఏమిటంటే, పనిష్మెంట్ ఉంది, ప్రొటెక్షన్ లేదు. ఇది డబుల్ డిసడ్వాంటేజ్. ఈ రీసెంట్ కేసులో కూడా అదే జరిగింది. ఒక వ్యక్తి క్రిస్టియన్ పాస్టర్గా వర్క్ చేస్తున్నాడు, అటాక్ అయ్యాడు, కాస్ట్లర్స్తో అబ్యూజ్ అయ్యాడు. కానీ కోర్ట్ చెప్పింది, మీరు క్రిస్టియన్ కాబట్టి ఎస్సీ కాదు, కాబట్టి ఈ యాక్ట్ అప్లై అవ్వదు అని. అంటే అబ్యూజ్ జరిగిన ఫ్యాక్ట్ కన్నా ఆయన రిలిజన్ ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకుంది. ఇక్కడ ఒక ఫండమెంటల్ క్వశ్చన్ వస్తుంది, జస్టిస్ అంటే ఏమిటి? లాని బ్లైండ్లీ ఫాలో చేయడమా, లేక గ్రౌండ్ రియాలిటీని కన్సిడర్ చేయడమా? కోర్ట్ పర్స్పెక్టివ్లో చూస్తే వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఫాలో అయ్యారు, అది వారి డ్యూటీ. కానీ సోషల్ జస్టిస్ పర్స్పెక్టివ్లో చూస్తే సిస్టంలో ఒక గ్యాప్ కనిపిస్తోంది. లా ఒక థియరీ మీద బిల్డ్ అయింది, రిలిజన్ చేంజ్ అయితే కాస్ట్ డిసపియర్ అవుతుంది అని. కానీ రియాలిటీ ప్రూవ్ చేస్తోంది, కాస్ట్ ఇంకా సొసైటీలో డీప్గా రూటెడ్ ఉంది. ఇది కేవలం లీగల్ ఇష్యూ కాదు, ఇది స్ట్రక్చరల్ ప్రాబ్లం. 1950 ఆర్డర్ ఒక స్పెసిఫిక్ హిస్టారికల్ కాంటెక్స్లో క్రియేట్ అయింది. అప్పట్లో ఐడియా ఏమిటంటే, కాస్ట్ డిస్క్రిమినేషన్ మెయిన్లీ హిందూ సొసైటీలో ఉందని. కానీ ఇయర్స్ గడిచిన తర్వాత రియాలిటీ ఇవాల్వ్ అయింది, కానీ లా మాత్రం సేమ్ ప్లేస్లో ఉంది. సో సొల్యూషన్ ఏమిటి? ఎమోషన్ కాదు, క్లారిటీ కావాలి. డిబేట్ కాదు, రీఫార్మ్ కావాలి. కాస్ట్ని రిలిజన్తో లింక్ చేయడం స్టాప్ చెయ్యాలి. ఎందుకంటే కాస్ట్ ఒక సోషల్ ఐడెంటిటీ, రిలిజన్ ఒక పర్సనల్ బిలీఫ్. ఇవి రెండు వేరు. మీరు బిలీఫ్ మార్చుకున్నారని సొసైటీ మీ హిస్టరీని ఫర్గెట్ చెయ్యదు. అందుకే చాలామంది ఆర్గ్యూ చేస్తున్నారు, ఎస్సీ స్టేటస్ని రిలిజన్ మీద కాకుండా డిస్క్రిమినేషన్ ఎక్స్పీరియన్స్ మీద బేస్ చెయ్యాలి అని. అంటే ఎవరు డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారో వాళ్లకు ప్రొటెక్షన్ ఉండాలి, రిగార్డ్లెస్ ఆఫ్ రిలిజన్. ఫైనల్గా ఒక సింపుల్ లైన్లో చెప్పాలంటే, లా చెప్తోంది రిలిజన్ చేంజ్ అయితే కాస్ట్ లేదు అని, రియాలిటీ చెప్తోంది కాస్ట్ ఇంకా ఉంది అని. ఈ గ్యాప్ క్లోజ్ చేయకపోతే పేపర్ మీద ఈక్వాలిటీ ఉంటుంది, గ్రౌండ్ మీద ఇన్ఈక్వాలిటీ కంటిన్యూ అవుతుంది. మీరు రిలిజన్ చేంజ్ చేయొచ్చు, కానీ సొసైటీ మైండ్ సెట్ చేంజ్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. అప్పటి వరకు క్వశ్చన్ ఒకటే, ప్రొటెక్షన్ ఎవరికి, జస్టిస్ ఎక్కడా?